ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. హృతిక్ రోషన్ మధ్య ఎన్టీఆర్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఎంత ఖర్చు పెట్టి తీసినా అవి మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ఎందుకు? అసలు ఎన్టీఆర్ పాత్రలో ఏం చేయాలి? విలన్స్ ని ఏర్పడేయాలి. అది హీరో ఎన్టీఆర్ చేయాల్సిన పని. ఈ సినిమా ముఖ్యంగా డిజాస్టర్ అయిపోవడానికి కారణం ఎన్టీఆర్ క్యారెక్టర్ ధర్మాన్ని నిలబడుతున్న హీరోని అడ్డుకోవాలని చూసే ప్రయత్నమే ఈ సినిమా డిజాస్టర్ కారణం. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను హృతిక్ రోషన్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2 ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా వార్ 2 మూవీ ఎందుకు డిజాస్టర్ ఫ్లాప్ అవుతుందో జస్ట్ మీ నోటితోనే చెప్పిస్తాను చూడండి. ట్రైలర్ లోకి వెళ్తే హృతిక్ రోషన్ ఒక పవర్ఫుల్ డైలాగ్. నేను ప్రమాణం చేస్తున్నాను, నేను నా పేరుని, గుర్తింపుని, ఇంటిని, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి ఒక నీడలాగా మారిపోతాను, ఊరు పేరు రూపం లేని నీడలాగా అంటాడు. ఎక్స్ట్రీమ్లీ సూపర్ డైలాగ్ ఇది. ఇమీడియట్ మన ఎన్టీఆర్ గారు, నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను, ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. ఎవరి మీద ఎన్టీఆర్ గారు మీరు పోరాడేది? మీరు కథలో హీరో పాత్రధారుడైనటువంటి హృతిక్ రోషన్ మీద మీరు పోరాడేది. హృతిక్ రోషన్ విలన్ కాదు కదా. అసలు బేసిక్ గా ఒక హీరో ఎవరి మీద పోరాడాలి? తప్పున్న కొడుకులైన విలన్స్ మీద కదా మీరు పోరాడాలి. మై డియర్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, డిస్ట్రిబ్యూటర్ గారు, ఇప్పుడు అర్థమవుతుంది ఈ సినిమా ఎందుకు పోతాం. మళ్ళీ ఇమీడియట్ గా మన హృతిక్ రోషన్ మిత్రులైనా, ఆప్తులైనా, ఆఖరికి ప్రేమించిన వారినైనా ఎవరిని చూడము, వెనకడే వేయకుండా వెళ్ళిపోతాం అంటాడు. బేసిక్ గా హీరో క్యారెక్టర్ ఎంత శక్తివంతంగా, ఎంత ఫెరోసియస్ గా, ఎంత పవర్ఫుల్ గా ఉందంటే సినిమాకు ఆయిపట్టు క్యారెక్టరైజేషన్ హృతిక్ రోషన్ క్యారెక్టరైజేషన్. మళ్ళీ ఎన్టీఆర్ మంచి చెడు, పాపం పుణ్యం, తప్పు ఒప్పు లేని ప్రతి గేట్లను దాటుతానంటాడు. బేసిక్ గా ఎన్టీఆర్ ఎవరి మీద దాటాలి? విలన్స్ మీద దాటాలి. హృతిక్ రోషన్ ఇమీడియట్ గా పేరు తెచ్చిపెట్టని, సాక్ష్యం లేని త్యాగాలను చేస్తాను, దాని ఖరీదు నా ప్రాణమైనా, చివరికి నా ఆత్మనైనా చెల్లిస్తానంటారు. ఎంత ఎంత శక్తివంతమైన డైలాగ్ ఇది హృతిక్ రోషన్ది. దట్ ఈస్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ హీరో. ఇది కదా హీరో క్యారెక్టరైజేషన్. ఇటువంటి హీరో క్యారెక్టరైజేషన్ ని పట్టి బంధించడానిక ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంది. ట్రైలర్ మొత్తం ఏం కనిపిస్తుంది? హృతిక్ రోషన్ ని వెంటాడి వేటాడి ఎలాగైనా పట్టుకోవాలనే క్యారెక్టర్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అసలు ఒక హీరో ఇంకో హీరోని పట్టుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇది కదా సినిమా డిజాస్టర్ కి మూల కారణం. బేసిక్ గా ఎన్టీఆర్ క్యారెక్టర్ ధర్మబద్ధమైన హీరో క్యారెక్టర్ కి సపోర్ట్ చేస్తూ వెళ్ళి అధర్మబద్ధమైన విలన్స్ ని అంతం చేసే ప్రాసెస్ లో కదా ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ప్లే చేయాల్సింది. ఇందుకు డిజాస్టర్ అయ్యేది. ఇమీడియట్ గా ఎన్టీఆర్ ఇంకొక ఆనిమచ్చి వదులుతాడు. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను ఒక మనిషిని కాదు, ఒక ఆయుధాన్ని, యుద్ధంలో ఆయుధాన్ని, చస్తా లేదా చంపుతా. మై డియర్ ఎన్టీఆర్ గారు, మీరు ఎవరు చంపుతారు? హీరో పాత్రధారుని చంపడానిక మీరుంది? ఎన్టీఆర్ గారు, మిమ్మల్ని నేను డైరెక్ట్ గా క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు, బాబు ఒక హీరోని పట్టుకోవడానికి వెళ్ళడం ఏంటి? ఇలా చేస్తే సినిమా డిజాస్టర్ అయిపోతుంది కదా. మా ఇద్దరి మధ్య జరిగే వార్ ఎపిసోడ్స్ మొత్తం కుప్పకూలిపోయి సినిమా కొలాప్స్ అవుతుంది కదా. ఇటువంటి సినిమాలు ఆడవు కదా. వీలుంటే ఇద్దరిని హీరోలుగా చూపించండి, లేదంటే నన్ను హీరోలుగా చూపించి అతను హీరోగానే చూపించండి. అంతేగాని ఇద్దరు హీరోలు కొట్టుకోవడం ఏంటి? ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే కుటుంబం సమాజంలో చులకనగా అయిపోతాం. ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటే ఎంత సమాజంలో హీనమైన స్థాయి వెళ్ళిపోతుంది అనే క్వశ్చన్ డైరెక్టర్ గారు, మన ఎన్టీఆర్ గారు, మీరు డైరెక్టర్ గా వేస్తే ఈ సబ్జెక్ట్ మీ ముందుకు వస్తుందా? మీకేమో నేషనల్ హీరో అవ్వాలని కోరిక, కానీ మీరు ఎటువంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఇటువంటి డిజాస్టర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎప్పుడు పేరు వస్తుంది? అసలు ఇద్దరు హీరోలు కొట్టుకోవడం నాకు అర్థం కాదు అని మీరు డైరెక్టర్ మీకు క్వశ్చన్ వేస్తే, ఆస్కార్ అవార్డు డైరెక్టర్ గారు మీకేం సమాధానం చెప్తాడు? బేసిక్ గా ఇప్పుడు చూద్దాం. బేసిక్ గా కథలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు హీరోలు కనపడుతున్నారు. ఇద్దరు హీరోలు ఓకే, తప్పలేదు. ఇద్దరు హీరోలు కలిసి విలన్స్ కదా సర్వనాశనం చేయాలి, వాళ్ళు అంతం చేయాలి. అది పక్కన పెట్టి వీళ్ళిద్దరు కొట్టుకోవడం ఏంటి? దీన్నే లంగా డైరెక్షన్ అంటారు. ఎందుకు లంగా డైరెక్షన్ అంటున్నాను చెప్తా వినండి. బేసిక్ ఈ సినిమాలో హీరో హృతిక్ రోషన్ ధర్మ పోరాటమే చేస్తాడు కదా. ధర్మ పోరాటం అంటే దుర్మార్గపు నా కొడుకుల్ని చీల్చి చెండాడే ప్రాసెస్ లో వాళ్ళని చంపడమే కదా. అదే కదా ధర్మ పోరాటం. అదే కదా ఆడియన్స్ కి కిక్ అండ్ ఎక్సైట్మెంట్ ఇచ్చేది. అటువంటిప్పుడు కాప్ క్యారెక్టర్ లో ఉన్న ఎన్టీఆర్ ధర్మ పోరాటం చేస్తున్నటువంటి హీరోని పట్టుకోవడం ఏంటి? ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉన్నది సినిమాలో? ఆకాశం తెగి భూమి మీద పడి
ఈ భూమండలంలో ఉన్న జనం మొత్తం చచ్చిపోతారేమో అంత భయం భయం కలిగి హృతిక్ రోషన్ పట్టుకోవాలనే విధంగా పోరాటం చేస్తారు మన ఎన్టీఆర్ గారు. దీన్నే లంగా డైరెక్షన్ అంటారు. ఈ కథలో బేసిక్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండాలి? విలన్స్ పై ధర్మ పోరాటం చేస్తున్న హీరో హృతిక్ రోషన్ కి సపోర్ట్ చేసే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండాలి. కానీ హృతిక్ రోషన్ ని పట్టి బంధించడం వల్ల కథ గ్రాఫ్ తో పాటు హృతిక్ రోషన్ హీరో క్యారెక్టరైజేషన్ గ్రాఫ్ అంతా నేలమట్టం అయిపోయి సినిమా డిజాస్టర్ అవుతుందని ఇంకిత జ్ఞానం లేకుండా డైరెక్షన్ చేస్తాడు ఒకడు, దాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు ఒకడు, ఇంకో అగ్ని సినిమాని కొని జనాల మీదకి వదులుతాడు ఇంకో. ఇదంతా అవసరమా? స్టోరీ రైటింగ్స్ బేసిక్స్ తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు సినిమాలు చేసేసి డైరెక్షన్ చేసేసి యాక్టింగ్ చేసేస్తే జనాన్ని పిచ్చోళ్ళ. ఇంతకుముందు ఒక మన నాగవంశీ అనే ఒక ప్రొడ్యూసర్ అయితే ఒక ఇంటర్వ్యూలో ఒక ఆనిమించి ఆడియన్స్ ఏ సినిమా ఎందుకు ఇటు చేస్తున్నారో, ఎందుకు ఇటు ఫ్లాప్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నాగవంశీ గారు, మీరు అంగారహుడు, బుధుడు, కుజుడు ఆ గ్రహం మీద లేరు, భూమండలం మీదే ఉన్నారు, ఏపీలోనే ఉన్నారు, తెలుగు ప్రజల్లోనే ఉన్నారు, తెలుగు ప్రజల్లోనే పుట్టారు. ఏ సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుందో ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఏ సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి బేసిక్స్, సినిమా బేసిక్స్ లేకుండా డైరెక్ట్ గా డబ్బులు ప్రొడ్యూస్ చేస్తే ఇలానే ఉంటుంది. ఆడియన్స్ ఏ సినిమాలు ఇది చేస్తారో మీకు తెలీదా? ఏ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతుందో మీకు అర్థం కావట్లేదా? అదేమంటే తప్పు నాలో ఉందో ఆడియన్స్ లో ఉందో అర్థం కావట్లేదు అంటాడు అని ఒక వేదం వదిలాడు. తప్పు ఆడియన్స్ ఎప్పుడు ఉండదు. మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి ఆడియన్స్ మైండ్ సెట్ ఒకటే ఉంటుంది. మనమే ఫికిల్ మైండ్ తో అజ్ఞానపూరితమైన ఆలోచనలతో మన ఇష్టం వచ్చిన సినిమాలు తీసి జనాలు చూడాలని నిర్బంధిస్తాం కదా, అది ప్రాబ్లం. అదే ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నాగవంశీ ఏమంటాడంటే, అసలు ఆ స్క్రీన్ మీద అసలు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కొట్టుకున్నట్టే అసలు గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయంట. నాగవంశీ గారు, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఒకటి హీరో ఒకటి విలన్ కాదుగా, కొట్టుకుంటే గూజ్ బంప్స్ రావడానికి ఇద్దరు హీరోలేగా. ఎట్లా వస్తే మీకు ఆడియన్స్ కి రావండి, మీకు వస్తే సరిపోదు, ఆడియన్స్ కి రావాలి. గా ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు రోడ్డు మీద వచ్చి కొట్టుకుంటా ఉంటే సమాజం ఎంత చులకనగా చూస్తుంటే, ఇంత దరిద్రపు నా కొడుకుల్ని మేము ఈ భూమి మీద చూడలేదు అని సమాజం అని ఉమ్మేస్తుంది. అలానే ఇద్దరు హీరో పాత్రధారులు కొట్టుకుంటా ఉంటే ఆడియన్స్ కూడా ఉమ్మేస్తారు. ఇది మనం గమనించాల్సింది. అదండి నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీ నాగభరత్ రెడ్డి.